అజయ్ బాబు అరెస్ట్ కేవలం ఏది ఇప్పుడు అజయ్ బాబు కూడా 5 మీద 5 కంప్లైంట్లు ఇచ్చిండు. మరి ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదే. ఇదే రాధా మనోహర్ దాస్ గారి మీద ఇంకోటి మీద మరి ఈ అజయ్ బాబు మీద కూడా ఇద్దరు పెట్టిర్రు. ఈ వాడు జోసెఫ్ అనేటోడు వాడు పెట్టిండు వేస్ట్ ఫెల్లో అట్లా సికింద్రాబాద్ లో. వాడు ఏంటంటే రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాడంట. వాడికి అక్కడ సికింద్రాబాద్ లో కార్పొరేటర్ కావాలని ఆశ ఉందంట. సో అందుకని వానితో బీజేపీ వాళ్ళు పెట్టించారు. అట్లనే ఇంకోడు కె రవీందర్ రెడ్డి అనేటోడు హిందూ ఐక్య వేదిక అని వాడు కూడా పెట్టిండు. మా రాముని మనోభావాలు దెబ్బతీస్తున్నాడు సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని అని సిగ్నేచర్ స్టూడియో మీద ఈ అజయ్ బాబు మీద పెట్టిర్రు. పెడితే ఆ రెండిట్లలో ఈ జోసెఫ్ కేసు తీసుకొని ఆ విధంగా పోలీసులు చర్యలు తీసుకొని లోపలేస్తారంట. మరి మిగతా వాళ్ళు పెట్టిన కేసుల మీద వేయాలి కదా పోలీసులు. ఈ పోలీసులు నిష్పక్షపాతంగా లేరురా. వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి న్యాయం చేయనిస్తలేరు, నిష్పక్షపాతంగా ఏది చేయనిస్తలేరు. కాబట్టి మేము మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. మాట్లాడితే దొంగకే పోయి తాళాలు ఇమ్మంటున్నాడు వాడు. నువ్వు చేసేది నువ్వు చేయి. మేమేమన్నా పోలీస్ అధికారులమా, మేమేమన్నా ఇన్వెస్టిగేషన్ అధికారులమా? కాదు కదా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. అది షేర్ చేస్తూనే ఉంటారు. ఎవరేమనుకుంటే మీకెందుకు? మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి, మీ రిపోర్ట్లు మీరు పెట్టండి. రాజుబోడ చెప్తేనే పెడతారా మీరు ఇన్వెస్టిగేషన్లు? మీకు ఇండిపెండెంట్ పనిచేయరా? మీ వ్యవస్థలు మీకు జీతం ఇస్తుంది రాజుబోడ ఇస్తుండ్రా? ప్రజలు ఇస్తుండ్రా? ప్రజలకు మీరు రెస్పాన్సిబుల్ ఉండరా? పోలీసులు మీరు రిపోర్ట్లు మీరు పెట్టరా? నేను చెప్పలేదు అనుకో, మీరు రిపోర్ట్లు చేయరా? ప్రజలు మాట్లాడేదానికి నీకేం సంబంధం? నీకు జీతం ఇస్తున్నారు, నీ పని నువ్వు చేసుకుంటావు. నువ్వు చెప్పింది కరెక్టా లేదా అనేది మా అభిప్రాయాన్ని మేము షేర్ చేస్తాం. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతా అంటే దళితులు అభ్యున్నతి ఏంది? వాళ్ళు చదువుకొని వాళ్ళు పైకి వస్తే మరి మాకు మా రోడ్లు ఉడిచేటోళ్ళు ఎవరు, మా ముడ్లు గడిగేటోళ్ళు ఎవరు అన్న భావన వాళ్ళకు ఉన్నది. వీళ్ళు ఎల్లకాలం ఆ యొక్క రథం గుంజాలి, లేకపోతే ఆ రోడ్లు ఉడవాలి, ఆ బ్రహ్మ కాళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు కాళ్ళ దగ్గరనే ఉండాలి అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడు వీళ్ళు పైకి వస్తాము అందరి లెక్క సమానం అంటే వాళ్ళకి నచ్చట్లేదు. సో ఆ విధంగా వాళ్ళ సనాతన ధర్మంకి భంగం వాటిల్లుతుంది. వాళ్ళ సిద్ధాంతానికి బ్రాహ్మణుడు పైన ఉండాలనే సిద్ధాంతానికి భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఈ పాస్టర్లను టార్గెట్ చేశారు. అట్లా కానిస్తాం, ఎవరికి నచ్చింది ఆడు చేసుకుంటాడు. నీ సనాతన ధర్మంలో మంచిగా ఉంటే నువ్వు చెప్పుకో, నీకు నచ్చితే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా కన్వర్ట్ అవుతారు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరో పాస్టర్ చెప్తే కన్వర్ట్ అయినప్పుడు చిన్నజీఆర్ స్వామి ఉల్టా చెప్పిండు అనుకో, కొంతమంది అట్లా రివర్స్ లో కూడా కన్వర్ట్ కావచ్చు కదా. ఇప్పుడు ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ పెట్టుకుని ప్రపంచం అంతా చెప్తుంటే కొంతమంది కన్వర్ట్ అవుతారు కదా క్రిస్టియానిటీ నుంచి. ఫిజికల్ దాడులు చేస్తాము, ఎవడు మాట్లాడితే వాడిని చంపుతాము, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తామంటే మేము వాస్తవాలు చెప్తున్నాం కదా. మీ లెక్క మేము అబద్ధాలు చెప్తలేం కదా. మాకు అవసరం లేదు. మాకు ఏమంటారు సాగు కూడా తినాల్సిన అవసరం లేదు. మాకు వాస్తవమే చెప్తాం. మేము శవాల మీద పేలాలు ఎరుకోం. అప్పుడు ఆ చెత్తనే వేదాలు అనేది అది చెత్త. అలా ఏం పనికొచ్చే ముచ్చట్లేదు. అయినా కానీ అదొక గొప్పదని అట్లా ప్రచారం చేసి అది ఓడన్నా బై మిస్టేక్ వాళ్ళు ఏముంది క్యూరియాసిటీ కోసం అన్న చదువుకుంటే వాడి నాలుకలు కోసారు. వాడు వింటే షవులలో సీసం పోసారు. ఇది చరిత్ర వాళ్ళది. ఇక అది మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అది గుజరాత్ లో స్టార్ట్ అయిన దరిద్రము అది ఇప్పుడు దేశమంతా ప్రాకించే ప్రయత్నం చేస్తున్నారు. వాడంటే తెలుగు నేర్చుకోడంట కానీ వాడి హిందీ మాత్రం ఒక 5 రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాషను మాత్రం మన మీద రుద్దుతాడంట. అది మనం తీసుకోకపోతే మన ఇష్టం ఉన్నట్టు తిడతాడంట. అర్థమైందా? 3% ఉన్నటువంటి వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఇస్తాడంట. కానీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సమంగా రిజర్వేషన్ ఇవ్వమంటే మనల్ని తిడుతున్నాడు. ఉన్న పార్లమెంట్ మీద పొగ బాంబు పెట్టిరు. ఇప్పటి వరకు విచారణకు ఎందుకు జరగదు? కాంగ్రెస్ ఆయనలో జరగలే. ఇట్లా దాడులు జరిగితే దోషులకు శిక్షలు పడలేదా? భక్తులు పారిపోతుంటే అరెస్ట్ చేసి నేపాల్ దొరకబట్టి లోపలేలే. అఫ్జల్ గుర్ నుర్దియలే, కసం నుర్దియలే, ప్రజ్ఞా ఠాకూర్ అంటే ఆమెను అరెస్ట్ చేయలే. మరి అట్లా బీజేపీ ఆయనలో ఇన్ని దాడులు జరిగితే ఎందుకు అరెస్టులు అయితే లేవు? ఎందుకు విచారణ జరుగుతలేదు? విచారణ జరిగితే వీళ్ళే ఫస్ట్ లోపల ఉంటారు కదా, వాళ్ళ మీద వాళ్ళు చేసుకోరు కదా. అంటే అక్కడే దొరికిపోతున్నాడు కదా. ఇట్లా మాట్లాడితే నీ దగ్గర ఆధారం లేదు ముచ్చట అర్థమవుతుంది కదా. ఆధారం ఉండేటట్టు చేస్తావురా నువ్వు? అమెరికాకి సంబంధించిన వాట్సాప్ నువ్వెందుకు వాడుతున్నావురా? ఫేస్బుక్ నువ్వెందుకు వాడుతున్నావురా? అమెరికా కంపెనీలనే కదా ఇప్పుడు మెజారిటీ ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్ని ఎక్కడైతున్నాయిరా? మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ఎవరిరా? ఇప్పుడు ఏ గ్రాక్ గీక్ ఎవరిరా? ఏం మాట్లాడతారు? ఏదన్నా నేను చెప్పింది తప్పా రైటా మాట్లాడాలి కానీ ఆడున్నోని ఇబ్బంది పెడతా, ఇక్కడున్నోని ఇబ్బంది పెడతా, ఎవరిని మాట్లాడితే వాని మీద బురద వెళ్తా అంటే తోలు తీస్తాం చెత్త నా కొడుక. రా కాళ్ళకి రా, నువ్వేం చెప్తావు చెప్పు చూద్దాం. దమ్ముంటే ఒక కాంటెంట్ మాట్లాడు, బూతులు లేకుండా సమస్య మీద మాట్లాడు. ఇక్కడికి రా అనేది సమస్యనారా? అది ప్రజా సమస్యనారా? ఎక్కడున్నా మాట్లాడతాం. ఆడున్నా మాట్లాడతాం, ఈడున్నా మాట్లాడతాం. కిరణ్ పాండ్యా అనేటోడు పాస్టర్ కాదు కదరా. సంజీవ్ భట్ అనేట ఆయన కాశ్మీరీ పండిత్ కదరా. వాళ్ళు హిందువులే కదా. హిందువుల మీద కూడా మాట్లాడుతున్నాం కదరా. చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మరి నేను అదే అడిగిన అమరా ప్రసాద్ గారిని, మరి ఏం చేద్దాంరా భారతదేశంలో ఉన్న సిక్కులని, బుద్ధిస్టులని, క్రిస్టియన్స్ ని, ముస్లింస్ చంపేద్దామరా అని అడిగిన. కాదు, అందరు ఉండాలన్న. మరి ఉన్నాక ఎవరికి సమస్య ఉందిరా? అమెరికాలో ప్రతి నగరంలో పెద్ద పెద్ద గుళ్ళున్నాయి, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ రాజ్యం అని ప్రకటించుకున్నటువంటి దుబాయ్ లో కూడా ఉన్నదిరా అంటే సపోర్ట్ చేయడు. టాప్స్ టెంపుల్ అన్ని ప్రపంచంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. షికాగోలో ఉంది, న్యూయార్క్ లో ఉంది, అట్లాంటాలో ఉంది, అనేక చోట్ల ఉన్నాయి ఈ స్వామినారాయణ టెంపుల్స్. మరి ఎక్కడ ఎవరికి సమస్య లేదు. అమెరికాలో 200 దేశాల నుంచి అనేక భాషల వారు, అనేక మతాల వారు అందరు అన్నదమ్ములు లెక్క ఒకే చట్టం పాటిస్తూ బతికినప్పుడు అక్కడ ఎవరికి సమస్యలు రానప్పుడు, మరి హిందువుల కోసమే అవతరించినటువంటి తల్లి కడుపులకు గర్భం నుంచి రానటువంటి అయోజనటువంటి అవతార పురుషుడు వచ్చినాక ఈ యొక్క భారత పోలీసులు నీచేలుండగా, ఆర్మీ నీచేలుండగా, అన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ నీచేలుండగా, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, రా ఇట్లాంటి అన్ని ఉండగా, హిందువుల యొక్క పారామిలిటరీ దళైన ఆర్ఎస్ఎస్ ఉండగా, ఇంతమంది ఉండగా 11 ఏళ్ల నుంచి నువ్వే అధికారంలో ఉండగా 10% కూడా లేనిటువంటి అన్య మతస్థుల నుంచి నీ 84% ఉన్న హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? అంటే నువ్వు అసమర్థుడివా, లేకపోతే నువ్వే చేయిస్తున్నావా? అంటే 10% ఉన్న జనాలను నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు 10 ఏళ్ల నుంచి. చెప్పండి, పుల్వామా దాడి ఎవరి హయాంలో అయింది? పొగబాంబు ఎవరి హయాంలో పెట్టిండ్రు? అన్ని బీజేపీ హయాంలో ఎందుకైతాయి? వాడికి ఎందుకు విచారణ ఉండయి? పండ్ల వ్యాపారం మీద దాడులు ఎవరి హయాంలో అయినాయి? పండ్ల వ్యాపారం మీద దాడులు చేస్తే పండ్లు పండించే రైతులు ఎవరు? హిందువులు కాదా? అంటే పొద్దుగాలు వేస్తే చేయించేది మీరే, చేయించి ముస్లింలు చేసిరని ప్రచారం చేసేది మీరే. అది విచారణ చేయకుండా మీరు తప్పించుకోవడానికి మీరే. ఎవడు ప్రశ్నిస్తే వాని మీద పర్సనల్ అటాక్ చేస్తాము, చంపుతాము, జైల్లో పెడతాము, లేకపోతే వాళ్ళ పిల్ల దగ్గరికి వస్తాము, లేకపోతే ఇంకా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాము, లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తాము. ఇట్లా అంటే మీ యొక్క అరాచకాన్ని ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇట్లనే చేస్తామంటే ప్రకృతి ఊరుకోదు కదరా. మేము కొట్లాడే అన్ని ద్వారా కొట్లాడతాము. అది ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, కేసులు వేస్తాము, ఇంకోటి చేస్తాము. కానీ మాకు తెలుసు చట్టంలో మాకు న్యాయం దొరకదని. ఎందుకంటే ఆ చట్టాన్ని దుర్మార్గులు చేయలో పెట్టుకున్నారు కాబట్టి. కానీ ప్రకృతి చట్టం అయితే ఊరుకోదు. ఈ చట్టాన్ని నీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావేమో ఈ కోర్టులని, ఇంకోటి. కానీ ఆ పైన ఉన్న కోర్టుని అయితే ఎవరు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు కదా. నువ్వు అట్లా అనుకుంటే వాజ్పేయి బతికేటోడు, సావర్కర్ బతికేటోడు, గోల్వాల్కర్ బతికేటోడు, ఇంకోడోడు బతికేటోడు. ఇక భూమి ఉన్నంత కాలం మోడీ, అమిత్ షా సావరు. అది సాధ్యమా? మోడీ వాళ్ళ అమ్మ చచ్చిపోలేమన్నా? మరి ఆపేది ఉండే మోడీ ఈ చిన్నజీఆర్ గాడు ప్రార్థనలు చేసి చిన్నజీఆర్ గాడు చావడు. కాబట్టి ప్రకృతి మీ కరుగాచి వాత పెడుతుంది. సో అజయ్ బాబు అనేటాయన జడ్జి తీర్పు ఇచ్చి ఇతను నేరం చేసిండు, ఈ నేరానికి ఈ శిక్ష అని ఎక్కడ కన్విక్ట్ కాలే కదా. కానప్పుడు అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఏ కన్విక్టెడ్ అన్నప్పుడు అతను ఎలాంటి నేరం జడ్జి తీర్పిచ్చేదాకా అది నేరస్తుడు కాదు. కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అట్లా 100 కేసులు పెడితే దేని మీద చర్యలు తీసుకోలే. కానీ కేవలం ఇతన్ని మాత్రం కావాలని మిగతా పాస్టర్లను నోరు మూపించే ప్రయత్నానికి తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి పోలీసుల మీద కూడా ఇది ఇంకో కేసు వేయండి.